రాఖీ పండుగ రాబోతోంది. రాఖీ పౌర్ణమి వచ్చిందంటే ఆడబిడ్డలకు ఎంతో ఆనందం. అక్కా చెల్లెళ్ళు అన్నాదమ్ములకు రాఖీలతో రక్ష కలగాలని దీవిస్తే ఇక ఆడబిడ్డలకు అండగా నేనున్నట్టు బతుకంతా భరోసానిస్తారు అన్నాదమ్ములు. మరి ఇంతటి అద్భుతమైన వేడుకలో కీలకమైన రాఖీల ధరలు రోజు రోజుకి కొండెక్కుతున్నాయి. కానీ నచ్చిన రాఖీ కావాలంటే ఖచ్చితంగా సమయం వెచ్చించాల్సిందే. అన్నా చెల్లెళ్ళ అనుబంధం వెలకట్టలేనిది. కానీ రాఖీల వెల మాత్రం వేలల్లో ఉంది. ఇక ఆడబిడ్డలు మాత్రం తమ సోదరులకు వెలకట్టలేని అనురాగంతో పాటు ఖరీదైన రాఖీ కట్టడానికే ప్రాధాన్యమిస్తున్నారు. వాటి కోసం అన్వేషణ చేస్తారు. 2-3 రోజులు కష్టపడి షాపింగ్ కూడా చేస్తారు. రాఖీ పౌర్ణమిలో అత్యంత కీలకమైన పాత్ర పోషిస్తున్న రాఖీలు మాత్రం మార్కెట్లో దొరకడం గగనమైపోయింది. కానీ ఇంతటి ఘనమైన వేడుకకు మాత్రం ఆ జిల్లా రాఖీ తయారీ కేంద్రం వేదిక అవుతోంది. రూపాయి నుంచి 2000 రూపాయల రాఖీలు అక్కడ తయారవుతున్నాయి. అయితే ఇక రాఖీ కోసం ఇంకెందుకు బెంగ? మరి అక్కడ ఎలాంటి రాఖీలు ఉన్నాయో చూద్దాం. ముందుగా రాఖీ పండుగ రాబోతుంది. ఇక పెద్దపల్లి జిల్లా కేంద్రంలో తయారైన రాఖీలు రెడీగా ఉన్నాయి. రాష్ట్రంలోనే మొట్టమొదటిగా రాఖీల తయారీ కేంద్రంలో మహిళలచే చేసిన రాఖీలు అన్ని జిల్లాలతో పాటు పక్క రాష్ట్రాల్లో కూడా సందడి చేయనున్నాయి. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో రాఖీల తయారీ కేంద్రం ఏర్పాటు చేయడంతో పట్టణానికి చెందిన మహిళలకు చేతి నిండా పని దొరికింది. మహిళలను ఆకర్షించే విధంగా రాఖీలు తయారు చేశారు. జిల్లా కేంద్రంలోని ఎస్ఆర్ఆర్ తయారీ కేంద్రంలో సుమారు 35,000 రకాల రాఖీలను తయారు చేశారు. ఇక అమ్మడానికి ఒక డిస్ప్లే సెంటర్ను కూడా ఏర్పాటు చేశారు. పెద్దపల్లి జిల్లాతో పాటు పక్క జిల్లాల ప్రజలే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా వ్యాపారస్తులు కూడా వచ్చి హోల్సేల్గా కొనుగోలు చేసి తీసుకెళ్తున్నారు. తెలంగాణలో ఎక్కడా లేని విధంగా రాఖీల తయారీ కేంద్రంను పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ఎస్ఆర్ఆర్ వారు ఏర్పాటు చేశారు. అంతేకాదు తయారీ కేంద్రంలో కలర్ఫుల్ రాఖీలను కూడా తయారు చేస్తున్నారు. గతంలో కంటే ఈ ఏడాది 35 నుండి 45,000 రకాల వరకు రాఖీలను తయారు చేశారు. పట్టణంలో సుమారు 300 మంది మహిళలకు రాఖీ కేంద్రంలో రాఖీ తయారీలో పనిచేస్తున్నారు. రకరకాలుగా వెరైటీ డిజైన్లలో రాఖీలు తయారు చేస్తుండడంతో పక్క జిల్లాలు పక్క రాష్ట్రాల నుంచి వ్యాపారస్తులు వచ్చి పెద్దపల్లిలో తయారైన రాఖీలను కొనుగోలు చేస్తున్నారు. ఇందులో ముఖ్యంగా కొత్త నమూనాలతో తయారు చేయడంలో ఎక్కువగా గిరాకీ వస్తుందని వ్యాపారస్తులు తెలుపుతున్నారు. మహిళలు ఎక్కువగా పంట పొలాల పనులకు, బీడీ తయారీలో మాత్రమే మక్కువ చూపుతారు. అయితే పెద్దపల్లి జిల్లా కేంద్రంలో రాఖీల తయారీ కేంద్రం ఏర్పాటు కావడంతో మహిళలు ఆసక్తి చూపుతున్నారు. రాఖీల తయారీలో ఏకాగ్రతతో నిమగ్నమవుతున్నారు. రాఖీలు యువతను ఆకర్షించే విధంగా కొత్త డిజైన్లలో పూర్తిగా చేతి ద్వారానే తయారు చేయడం విశేషం. మహిళలకు ఉపాధి ఇస్తూ రాఖీలు తయారు చేయడంలో ఎస్ఆర్ఆర్ యాజమాన్యం రాఖీలు ఆడబిడ్డలకు మాత్రమే కాకుండా వ్యాపారులకు కూడా అందుబాటులోకి తెస్తుంది. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ఉన్న రాఖీల తయారీ కేంద్రం ఇక నుంచే తెలంగాణ రాష్ట్రాల్లో జిల్లాలతో పాటు ఇతర రాష్ట్రాలకు కూడా రాఖీలను సరఫరా చేయడం గమనార్హం. ఇక రాష్ట్రంలోనే మొట్టమొదటి రాఖీల తయారీ కేంద్రం కావడంతో దేశవ్యాప్తంగా ఎస్ఆర్ఆర్ రాఖీ తయారీ కేంద్రంకు మంచి పేరు వచ్చింది. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో తయారు చేసిన రాఖీలు రూపాయి నుంచి 2,000 రూపాయల వరకు లభ్యమవుతుండడంతో అన్ని వర్గాల ప్రజల వ్యాపారుల ఆదరణ పొందుతుంది. ఇక రాఖీ తయారీ కేంద్రంలో పెద్దపల్లి జిల్లాకు కూడా ప్రత్యేక గుర్తింపు వస్తుంది. మేము కామారెడ్డి నుంచి వచ్చినాం. కామారెడ్డి దగ్గర లింగంపేట నుంచి వచ్చినాం. ఇంతకుముందు నిజామాబాద్ దగ్గర తీసుకుంటుండే. ఇక్కడ చాలా వెరైటీస్ ఉన్నాయి. డిజైన్స్ బాగున్నాయి, చాలా బాగున్నాయి. అన్ని చూసినాం. 400 వెరైటీసే తీసుకున్నాం. ఎప్పుడు తీసుకునే కంటే డబుల్ తీసుకున్నాం. ఇలా వచ్చినాం. ప్రతిసారి నిజామాబాద్లో కొంటుండే, ఈసారి ఇక్కడికి వచ్చినాం. ఇక్కడ దగ్గర 10,000 వెరైటీల పైన ఉన్నాయి. ఒక 400 నుంచి 500 వెరైటీలు తీసుకున్నాము. మేము 200-300 వెరైటీల కోసం వచ్చినాము. ఇక్కడ కాకపోతే వచ్చి చూస్తే చాలా బాగా నచ్చి 500 వెరైటీల దాకా తీసుకున్నాం. చాలా బాగుంది. రేట్లు కూడా చాలా తక్కువ ఉన్నాయి. ఈసారి 20-25 వేలు తీసుకుంటుండే, ఈసారి 40,000 పైన అయింది. రావాలి.
నేను ఇక్కడ ఎస్ఆర్ఆర్ రాఖీ పెద్దపల్లిలో సిస్టమ్ ఆపరేటర్గా వర్క్ చేస్తున్నాను. ఇలా పెద్దపల్లిలో చాలా మంది మహిళలకు ఇది ఒక ఉపాధి అవకాశంగా కల్పిస్తున్నారు. అండ్ ఇక్కడ ఇళ్లలోనే సొంతంగా రాఖీలు తయారు చేసి ఇక్కడ అమ్మడం జరుగుతుంది మా కంపెనీలో. చాలా మంది మహిళలకు మాత్రం ఇక్కడ చాలా రెస్పెక్టబుల్గా ఉంటుంది. అండ్ 100కి పైగా వర్కర్స్ కూడా ఇక్కడ అవైలబుల్గా ఉన్నారు. డైలీ మాకు 16 రాష్ట్రాల నుంచి కస్టమర్లు వస్తున్నారు. డైలీ సేల్స్ కూడా చాలా వరకు అంటే చాలా అవైలబుల్గా జరుగుతున్నాయి. ఇంకా ఈ వీడియో చూసి చాలా మంది మోటివేట్ అవుతూ చాలా వరకు మా దగ్గర కస్టమర్లు మా వరకు రావాలని మేము ఆశిస్తున్నాము. అండ్ ఇంకా మహిళలకు కూడా చాలా వరకు ఉపాధి అవకాశాలు కలిగి ఉన్నాయి. చాలా రెస్పెక్టబుల్గా ఉంటుంది ఇక్కడ. ఎలాంటి ప్రాబ్లమ్స్ కూడా ఏమి ఉండవు. చిన్న కస్టమర్లకి కూడా ట్రాన్స్పోర్ట్ అవకాశం కూడా కలిగి ఉంది. 10,000కి పైగా చేసిన వాళ్ళకి ఫ్రీ ట్రాన్స్పోర్ట్ ఉంది. పోయిన ఇయర్ కంటే ఈ ఇయర్ 20% తగ్గించబడింది. కస్టమర్లతోటి కూడా మా బిహేవియర్ మేము చూసుకునే విధానం కూడా చాలా వరకు ఉంది. చాలా మంది కూడా కస్టమర్లు మా వద్దకు వచ్చి ఐటమ్ బాగుంది, మర్యాద విధానం కూడా చాలా బాగుంది అని మాకు కామెంట్స్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. చాలా మంది మహిళలకు ఈ పెద్దపల్లిలో ఇక్కడ ఇదొక ఉపాధి అవకాశంగా కల్పిస్తున్నారు. అండ్ ఇక్కడ చాలా రెస్పెక్టబుల్గా ఉంది. చాలా అవైలబుల్గా చాలా రేట్ల వరకు అవైలబుల్గా ఉంది. మేము గత 38 సంవత్సరాల నుంచి ఈ రాఖీ వ్యాపారంలో ఉన్నాము. ఒక 8 సంవత్సరాల క్రింద ఎక్కడి నుంచో తెప్పించి ఇక్కడ అమ్మడము ఏంది అనే ఆలోచనతోటి ఒక 100 మందికి ఫస్ట్ ట్రైనింగ్ ఇచ్చేసి ఈరోజు 3500 నుంచి 4000 మంది మా దగ్గర మహిళలు పెద్దపల్లి నియోజకవర్గమే కాకుండా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నుండి అన్ని చోట్ల నుండి ఇక్కడికి వచ్చి తయారు చేసే వాళ్ళు ఉన్నారు. దాదాపు 10,000 కుటుంబాలకు మేము ఉపాధి కల్పిస్తున్నాము. తెలంగాణ మహిళలు తయారు చేసిన రాఖీకి ప్రత్యేకమైన ఆకర్షణ అని ఉంది. దాదాపు 15 రాష్ట్రాలకు ఒక 5 కంట్రీలకు పెద్దపల్లి నుంచి మేము సప్లై చేయడం జరుగుతుంది. అతి తక్కువ రేట్లో అంటే కలకత్తా, బాంబే, జోధ్పూర్, జైపూర్, రాజ్కోట్, అహ్మదాబాద్, బాంబే ఇవన్నిటికంటే కూడా పెద్దపల్లిలో అతి తక్కువ రేటుకు మేము తయారు చేసి ఇవ్వడం జరుగుతుంది. మా రేటు మీకు ఇండియాలోని ఎక్కడ కూడా ఇంతకంటే తక్కువ రేటు ఇస్తే మేము ఏంటికంటే ఛాలెంజ్ చేసి చెప్తున్నాము. ఇది సేవాభావంతో మాది ముఖ్యంగా మా పెట్టుబడి అనేదే మా ఆలోచన అనేది సేవాభావంతో ఒక 3500-4000 మందికి ఉపాధి కల్పిస్తున్నాము అనే ఆలోచనతో అది చేస్తున్నాము. మాకు కస్టమర్ దేవుళ్ళు చాలా మంచి ఆదరాభిమానాలు చూపెడుతున్న కొద్దీ మేము ఇంకా ఎక్కువ డిజైన్లు అనేది తయారు చేస్తున్నాము. ఎవరైనా రాఖీ తయారు చేయాలి, నేర్చుకోవాలి అనుకునే వాళ్ళు జనవరి ఫిబ్రవరి మార్చ్లో మీకు ఇక్కడ రా మెటీరియల్ ఇవ్వడం జరుగుతుంది, ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. మీరు తెచ్చి తయారు చేసి మాకు ఇస్తే మేము తీసుకుంటాము. మీ దగ్గర మీరు అమ్ముకోగలిగితే అమ్ముకోవచ్చు, లేదు అంటే మీరు తయారు చేసి మాకు ఇవ్వచ్చు.